తాజా సమస్య న్యూస్. మెదక్ జిల్లా నర్సాపూర్ ఇద్దరు మహిళా నేతలు, ఒకరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, ఇంకొకరు కాంగ్రెస్ పార్టీ మెదక్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాసిని రెడ్డి మధ్య ప్రోటోకాల్ వివాదం చోటు చేసుకుంది. నర్సాపూర్ నియోజకవర్గంలోని స్థానిక రాయారావు చెరువులో చేప పిల్లల విడుదల కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి తన ఫోటో చిన్నగా వేయడంతో కార్యక్రమానికి రానంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాసిని రెడ్డి ముందే వచ్చి సుమారు గంట సేపు చెరువు కట్టపై నిరీక్షించి విసుగు చెందిన సుహాసిని రెడ్డి ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి రాగానే కార్యక్రమం ప్రారంభం కాకముందే కాంగ్రెస్ నాయకులను తీసుకొని కారులో వెళ్లిపోయిన సుహాసిని రెడ్డి దీంతో ప్రోటోకాల్ వివాదం రచ్చకెక్కినట్టు అందరికీ తెలిసిపోయింది. ఇద్దరు మహిళలు ఉండడంతో కాంగ్రెస్ బారాస పార్టీల నాయకులు పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. ఫోటోలు అన్ని పెట్టుకుంటే వీళ్ళ ఏడీ గారు అంత తమాషా ఇస్తే దాన్ని లేదని కరెక్ట్ కాదు, కరెక్ట్ కాదే కాదని పిల్లలు నిన్న తీసుకోండి. బాబు వస్తుంది మాకు, ఏం చేయాలి మేము? తీసుకో నిమిషం కొంచెం పడతామా నీళ్ళెట్టే వస్తుంది. అంటే ప్రైవేట్ ఇస్తామని డిపార్ట్మెంట్ నుంచి మత్స్యకారులకు లాభం అయ్యే విధంగా మరి చేప పిల్లల్ని చెరువులో వదలడం జరుగుతోంది. దీనివల్ల మత్స్యకారులకు లాభం జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను ఆ గంగమ్మ తల్లిని ప్రార్థిస్తా ఉన్నా. గతంలో మరి ఇదే చెరువులో మన నియోజకవర్గానికి సంబంధించి మరి అనేక చెరువులలో మనం ఈ చేప పిల్లలు ఇస్తే ఈరోజు చాలా తక్కువ చెరువులలో తక్కువ శాతం చేప పిల్లల్ని వేయడం జరుగుతోంది. గతంలో మన చెరువులో 2,60,000 చేప పిల్లల్ని వదిలితే ఇప్పుడు కేవలం 66,000 చేప పిల్లల్ని మాత్రమే వదలడం జరుగుతోంది. మన నియోజకవర్గానికి సంబంధించి దాదాపు 107 సంఘాలు ఉన్నాయి. దాంట్లో 5,641 మంది సభ్యులు ఉన్నారు. మరి అదేవిధంగా ఈరోజు మొత్తం నర్సాపూర్ నియోజకవర్గానికి సంబంధించి 24 చెరువులలో 19.10 లక్షల చేప పిల్లల్ని వదలడం జరుగుతోంది. ఇది సీజన్ దాటిపోయింది ఇప్పటికి, ఎందుకంటే వర్షాకాలంలో వేయాల్సినటువంటి చేపలు సమయం కొంత దాటిపోయింది. అయినప్పటికీ కూడా ఏంటంటే గంగమ్మ తల్లిని కోరుకుంటా ఉన్నాను, ఎందుకంటే చెర్లలో సమృద్ధిగా నీళ్లు రావడం జరిగింది, వర్షాలు పడ్డాయి కాబట్టి మంచి చేప పిల్లలు పెద్దగా పెరిగి మన మత్స్యకారులకు లాభం జరగాలని చెప్పేసి మనం మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. మరి ఇది దీంట్లో ఏంటంటే సంఘాలకు సంబంధించినటువంటి సభ్యులందరూ కూడా లాభపడే విధంగా ఇంకా కూడా కొంతమంది సభ్యులు కావాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నారు. వాళ్ళు కూడా సభ్యత్వం ఇవ్వాల్సిందిగా మరి ప్రభుత్వం నుంచి వాళ్ళకి పర్మనెంట్ కార్డ్స్ ఇస్తూ ఉన్నారు. కొంతమందికి రాలేదు, అవి కూడా కార్డ్స్ ఇవ్వాల్సిందిగా కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం.